హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కేపీ పిరమిడ్ ఛానల్. ఈరోజు ధ్యానం గురించి మీకు ఒక విషయం చెప్పాలని, అది చాలామంది ధ్యానం చేసేటప్పుడు నాకు ధ్యానం కుదరట్లేదనో, కళ్ళు మూసుకున్న వెంటనే ఆలోచనలు వస్తున్నాయనో ఏవో ప్రాబ్లమ్ చెప్తూ ఉంటారు. దానికి ఒక సొల్యూషన్, నేను గమనించిన ఒక సొల్యూషన్ ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకున్న వెంటనే ఆలోచనలు రావడం సహజం. సో అలా రాకుండా ఉండాలంటే దాన్ని అవాయిడ్ చేసి శ్వాస మీద ధ్యాసలో తొందరగా వెళ్ళాలంటే దానికి ఒక మార్గం ఉంది. సాధారణంగా కళ్ళు మూసుకున్న వెంటనే కొంతమందికి అయితే 5 నిమిషాలు, కొంతమంది 10 నిమిషాల వరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్తామని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే మౌన ధ్యానం. మౌన ధ్యానం అనేది కొంత అభ్యాసం చేస్తే కూర్చున్న వెంటనే 1-2 నిమిషాల్లో ధ్యానంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేంటంటే, మౌన ధ్యానంలో కొన్ని అబ్జర్వ్ చేయాలి, కొన్ని నియమాలు. ధ్యానంలో కూర్చొనే ముందు సెల్ ఫోన్లు ఏవి కూడా పట్టకూడదు. ఒకవేళ పట్టుకొచ్చినా అవి ఆఫ్ చేయాలి. తర్వాత ధ్యానంలో కూర్చున్న తర్వాత మౌనంగా ఉంటూ, ఏ రకమైన పక్క వాళ్ళతో ఏ రకమైన మాట్లాడకుండా మౌనంగా ఉంటూ, ఆలోచనలు వస్తే రానివ్వండి. మౌనంగా ఉండి ఆలోచనలు వచ్చినంతసేపు వస్తూ ఉంటాయి. ఆలోచనలు కూడా వచ్చి ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంది. సో అటువంటప్పుడు కొంతమందికి 5 నిమిషాలు రావచ్చు, కొంతమంది 10 నిమిషాలు రావచ్చు. సో అలా మౌనంగా మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఆలోచనలు ఎక్కడికి వస్తావో రానివ్వండి. వచ్చిన తర్వాత వచ్చి ఒక స్టేజ్లో ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు వెంటనే శ్వాస మీద ధ్యాసకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా ఆలోచనలు రావడానికి అవకాశమే లేదు. సో ఇలాగా కొన్నిసార్లు సాధన చేస్తే చేయగా మీకు వెంటనే ధ్యానంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో అంచేత మౌన ధ్యానం అనే దాన్ని ప్రాక్టీస్ చేయడం ఉత్తమం అని థ్యాంక్ యూ వెరీ మచ్.